ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఒక కుక్కర్ ఖచ్చితంగా ఉంటుంది. రైస్ వండాలన్నా, పప్పు వండాలన్నా, ఇంట్లో ఏది చేయాలన్నా కుక్కర్ కంపల్సరీగా వాడతారు. అయితే ఈ మధ్య ఈ కుక్కర్ పేలి చనిపోయే వారి సంఖ్య పెరుగుతుంది. రీసెంట్ గా జైపూర్ లో ఒక మహిళ వంట వండుతున్నప్పుడు కుక్కర్ పేలి ఆమె చనిపోయింది. అయితే ఈ విషయం పైన కొంతమంది నిపుణులు రీసెర్చ్ చేస్తే ఈ కుక్కర్ పేలడానికి 3 కారణాలు తెలిసాయి. ఒకటి, ఆ కుక్కర్ లో ఉండే రబ్బర్ డ్యామేజ్ కాకుండా చూసుకోండి. ఒకవేళ డ్యామేజ్ అయి ఉంటే దాన్ని వెంటనే మార్చేయండి. నెంబర్ 2, మీరు కుక్కర్ లో ఏదైనా వండుతున్నప్పుడు సరిపడా వాటర్ ని తప్పకుండా పోయండి. వాటర్ తక్కువగా ఉన్న ఆ కుక్కర్ పేలుతుంది. నెంబర్ 3, కుక్కర్ కి ఉన్న విజిల్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి. అందులో ఏదైనా గింజలు ఇరుక్కున్నా లేదా అది క్లీన్ గా లేకున్నా కుక్కర్ పేలుతుంది. అలాగే మీరు ఏదైనా కుక్కర్ ని కొనేటప్పుడు ISI మార్కున్న కుక్కర్ ని మాత్రమే కొనండి. అండ్ ఖచ్చితంగా గ్యారంటీ ఉన్న కుక్కర్ ని కొనండి. మళ్ళీ చెప్తున్నాను, వారంటీ కాదు, గ్యారంటీ. అయినా కూడా దురదృష్టవశాత్తు మీ ఇంట్లో కుక్కర్ పేలితే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి. మీకు నష్టపరిహారం అందుతుంది. అలాగే ఈ కుక్కర్ తయారు చేసిన కంపెనీ పైన కంప్లైంట్ కూడా చేయండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి.